ప్రభు బిడ్డలుగా మన ఆలోచన ఎలా ఉంటే దాన్ని బట్టి దేవుడు హర్షిస్తాడు. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 17వ చరణం. భక్తుడు కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తూ, నాతో కలిసి అందరూ చెప్పండి. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఈ భక్తుని మనసులో పుట్టిన ఆలోచన ఏంటంటే, దేవా, తరములన్నిట నీ నామము జ్ఞాపకముండునట్లుగా నేను చేస్తానయ్యా. నా గుండెల్లో కలుగుతున్న ఆలోచన ఏంటంటే, ఈ తరమే కానీ రాబోయే తరాల్లో కానీ తరములన్నిట రాబోయే తరపు ప్రజలు నీ నామాన్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా నేను చేస్తానయ్యా, నన్ను అట్లా బలపరచు అని కీర్తనకర్త కోరహు యొక్క కుమారులు ఈ అద్భుతమైనటువంటి కీర్తన రాశారు. సహజంగా భూలోకంలో ఏ మనిషి అయినా తన పేరు ప్రజలు గుర్తుంచుకోవాలి అని అనుకుంటారు. తాను చనిపోయిన తర్వాత రాబోయే తరాల్లో రాబోయే తరపు ప్రజలు తన పేరు జ్ఞాపకం ఉంచుకోవాలి, తన కుటుంబ పేరు జ్ఞాపకం ఉంచుకోవాలి, తన పేరు జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఏ మనిషి అయినా ఆలోచిస్తాడు. కానీ రాబోయే తరాలంతా నా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా, నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుందో ఆలోచించండి. సహజంగా ఏ మనిషి అయినా తన పేరు రాగల కాలాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి, పాత రోజుల్లో మన పల్లెటూర్లు వెళ్తే ఆ గ్రామపు పొలివేరల్లో బస్ షెల్టర్ ఉందనుకోండి, బస్ షెల్టర్, బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ ఎవరైనా కట్టిస్తే దాని మీద ఏమని రాస్తారు చెప్పండి? పలానాయన జ్ఞాపకార్థం. మా నాన్న చనిపోయినా మా గ్రామ ప్రజలు మా నాన్న పేరు గుర్తుకు తెచ్చుకోవాలి అని పలానా బస్ స్టాప్ పలానాయన జ్ఞాపకార్థంగా కట్టబడింది అని చూస్తాం. కొన్నిసార్లు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ వాటర్ ట్యాంకుల మీద పలానాయన జ్ఞాపకార్థం. ఎందుకయ్యా వాటర్ ట్యాంక్ మీద తాటికాయ ఎంత అక్షరాలతో రాశావు అంటే, మా గ్రామ ప్రజలు రాబోయే తరాల వారు కూడా మా నాన్న పేరును గుర్తుకు తెచ్చుకోవాలి. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ఊరి చివర ఈ మరుగుదొడ్లు కట్టించారు. ఈ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ తాటికాయ ఎంత అక్షరాలతో ఏమని రాసిందో తెలుసా? అవసరాల సరస్వతి జ్ఞాపకార్థం అని రాశారు. నేను అది చూసి కొద్దిసేపు నవ్వుకున్నా. అంటే బాత్రూమ్కి వెళ్ళినోడు, వాష్రూమ్కి వెళ్ళినోడు ఈ అవసరాల సరస్వతిని జ్ఞాపకం చేసుకుంటా కాలకృత్యాలు తీర్చుకోవాలా ఏంట్రా బాబు, అర్థం కాల. ఎందుకయ్యా ఇట్లా అవసరాల సరస్వతి జ్ఞాపకార్థం అని రాసేవంటే, మా అమ్మ చనిపోయినా మా గ్రామ ప్రజలు మా అమ్మ పేరును మరిచిపోకూడదు, మా అమ్మ పేరును జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్లుగా అవసరాల సరస్వతి జ్ఞాపకార్థం అని రాశారు. ఇటు లోకంలోనే కాదండి, చర్చీలకు వచ్చినా కూడా చర్చికి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వెనక డేవిడ్ గారి జ్ఞాపకార్థం అని రాస్తారు. ఎవరైనా బెంచి ఇచ్చారనుకోండి గిఫ్ట్గా, సాల్మాన్ గారి జ్ఞాపకార్థం. ఎందుకయ్యా డేవిడ్ గారి జ్ఞాపకార్థం అని అంటున్నావంటే, మా నాన్న చనిపోయినా ఈ చర్చి ప్రజలు మా నాన్న పేరు గుర్తుకు తెచ్చుకోవాలా, మా అమ్మ పేరు గుర్తుకు తెచ్చుకోవాలా. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఒకసారి అయ్యా మీ పాలకొల్లే వచ్చా, మధ్యాహ్నం ఆ చర్చిలో కరెంటు పోయింది, ఎక్కడ ఫ్యాన్లు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఆ ఫ్యాన్లు ఆగిపోతే తలకాయ పైకెత్తి చూస్తే ఫ్యాను రెక్కల మీద రాతలు రాసి ఉన్నాయి. ఏంటా అని పైకెత్తి చూస్తే ఒక రెక్క మీద అల్లం అని రాసి ఉంది, ఇంకొక రెక్క మీద బెల్లం అని రాసి ఉంది, ఇంకొక రెక్క మీద
సుబ్బారావు అని రాసి ఉంది. నన్ను పిలిచిన పాస్టర్ గారిని అడిగా, అయ్యా ఒక రెక్క మీద అల్లం అని రాశారు, ఇంకో రెక్క మీద బెల్లం అని రాశారు, ఇంకో రెక్క మీద సుబ్బారావు అని రాశారు ఏంటయ్యా అన్న. ఆయన నవ్వుతా అంటాడు, అయ్యగారు ఈ ఫ్యాన్ ఇచ్చిన ఆయన చేసే వ్యాపారం బెల్లం, ఆయన ఇంటి పేరు అల్లం, ఆయన పేరు సుబ్బారావు. నేను మనసులో అనుకున్నా, ఫ్యాన్ కనిపెట్టినోడు నాలుగో రెక్క కనిపెట్టలా. ఒకవేళ నాలుగో రెక్కే కనిపెడితే దాని మీద ఏమని రాసేవాడు? ఒక రెక్క మీద ఏమో ఆయన ఇంటి పేరు రాశాడు. ఏంటి ఆయన ఇంటి పేరు? అల్లం. అల్లం నారాయణ అని పెద్ద ఎడిటర్ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఇంటి పేరేమో అల్లం, చివరికి ఆయన వ్యాపారం కూడా బెల్లం, ఆయన పేరు సుబ్బారావు అని రాశాడు. ఎందుకు రాశారు అంటే ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ మా పేరు గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తన పేరు కొరకు ప్రాకులాడేవాడే. కానీ ఈ కీర్తనకర్త ఏమంటాడో తెలుసా? అయ్యా నా పేరు కొరకు నేను ప్రాకులాడాలనే మనస్సు నాకు లేదు. నా గుండెల్లో ఉన్న తీర్మానం ఏంటంటే తరములన్నిట నీ నామము జ్ఞాపకముండునట్లుగా నేను చేస్తానయ్యా అంటాడు. ప్రతి క్రైస్తవుడు ప్రభు కొరకు ఇట్లా బ్రతికితే ఎంత బాగుండు కదా. చెప్పండి, ఈ కీర్తన రాసిన ఆయన పేరేంటి? సౌండ్ పెంచాలా? పెద్దగా చెప్పాలా? కోరహు వాళ్ళ పేరు. మీలో ఎవరికైనా తెలిస్తే చేతులెత్తి చెప్పండి. చూడండి, దేవదత్తన్న చూడండి. ఎబేజన్న, మీకు బైబిల్ బాగా తెలుసా ఆయన పేరు? నన్ను అడగండి, అన్న మీకు తెలుసా అని. నాకు కూడా తెలియదు. ఎందుకో తెలుసా? వాళ్ళ పేరు రాసుకోలేదు వాళ్ళు. ఎందుకు మీ పేరు రాసుకోలేదయ్యా? మా పేరు వినబడకూడదయ్యా, మా పేరు ప్రజలకు తెలియాలనేది మా మనసు లేదయ్యా, మా పేరును గురించి రాబోయే తరాలు గుర్తుకు తెచ్చుకోవాలనే ఆలోచన మాకు లేదయ్యా. మా గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే తరములన్నిట రాబోయే తరపు ప్రజలు నా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే తరాలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా నేను బ్రతకాలి అనేదయ్యా నాకున్న ఆరాటం అని మాట్లాడతాడు. ప్రతి క్రైస్తవుడు కూడా తన గుండెల లోతుల్లో నుంచి రాబోయే తరాలు నా దేవునిని జ్ఞాపకం చేసుకునేటట్లు నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. నా పేరు సమాధి చేయబడినా పర్వాలేదు, నా ఇంటి పేరు సమాధి చేయబడినా పర్వాలేదు, నా వంశావళి పేరు సమాధి చేయబడినా పర్వాలేదు, నా గోత్రపు పేరు సమాధి చేయబడినా పర్వాలేదు, నా దేవుని నామం మాత్రం తరతరాలు ప్రజలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా నా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనే ఆ ఆశ, దేవునిని గూర్చి ఆలోచించే ఆ మనస్సు ప్రతి క్రైస్తవుడు కలిగి బ్రతుకుందురుగాక. మీరు ఎప్పుడైనా మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మన చర్చికి రండి. దగ్గరే ఉండే ఒక హైందవ సహోదరుడు మనమంటే బాగా ఇష్టపడతాడు, చాలా అభిమానిస్తాడు. ఒకసారి చర్చి అంతా వెతికి 3 అంతస్తుల చక్కటి మందిరం, కొన్ని వేల మంది కూర్చొని ప్రభువుని ఆరాధించే మందిరం అంతా వెతికి 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 పాస్టర్ గారు చర్చి చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, అసలు ఈ ప్రాంతంలోనే ఇలాంటి మందిరాన్ని నేను చూడలేదు, అంతా బాగుంది కానీ అన్నాడు. కానీ అన్నాడంటే అక్కడ గూని ఉందని అర్థం. అంతా బాగుంది కానీ అన్నాడు. అయ్యా కానీ అని ఆపేసావు, తర్వాత ఇదేంటో పూర్తి చేయ అన్న. అంటాడు, అయ్యగారు అంతా బాగుంది కానీ ఎక్కడ మీ పేరు కానీ పాస్టమ్ గారి పేరు కానీ ఈ మందిరంలో ఎక్కడ వెతికినా మీ పేరు కనపట్టలేదు ఏంటయ్యా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, మందిరంలోనే కాదు రాబోయే దినాల్లో కూడా మా పేరు ప్రజలు గుర్తుకు తెచ్చుకోకూడదు,
మా ద్వారా ప్రకటించబడిన దేవుని నామం మాత్రమే తరతరాలు జ్ఞాపకం చేసుకోబడాలి. అయ్యా, ఏ గోడ మీద మీ పేరు రాయలేదే, పలానా రోజు పలానా సేవకుల ద్వారా ఈ మందిరం ప్రతిష్ఠ చేయబడింది, పలానా సేవకుల ద్వారా ఈ మందిరం కట్టబడిందని కనీసం రాబోయే తరాలు గుర్తుకు తెచ్చుకోవటానికైనా రాయబడాలి కదా. అందుకని 49వ కీర్తనలో కొంతమంది భూములకు తమ పేర్లు పెట్టుకుంటారట, ఇళ్లకు తన పేర్లు పెట్టుకుంటారట, స్థలాలకు తమ పేర్లు పెట్టుకుంటారట. ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే, తరములన్నిట నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేస్తా. బైబిల్లో కోరహు కుమారులతో పాటు తరములన్నిట రాబోయే ప్రజలు దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా కొంతమంది త్యాగ జీవులు దేవుని కొరకు చేసిన కార్యాలు కొన్ని చెప్తాను. వారు త్యాగ ధనులు. అలాంటి క్రైస్తవుడు సంఘంలో నుంచి ఒక్కడు లేచినా ఆ సంఘం ధన్యమైపోయినట్టే లెక్క. సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు అలా బ్రతికితే ఈ ప్రపంచం ఎప్పటికీ క్రీస్తు సొంతం అయిపోయి ఉండేది. నీ నామము జ్ఞాపకముండునట్లు చేస్తాను అని అన్నాడు కదా. బైబిల్లో కొంతమంది భక్తులు వాళ్ళ త్యాగ జీవితం చెప్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు, అందరూ చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 25, 26 వచనాలు. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల అద్భుతమైన జీవితాన్ని గురించి లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ మాటలు రాసిన భక్తుడు లోకా భక్తుడు ఇద్దరు వ్యక్తులను దగ్గరుండి గమనించి వాళ్ళ జీవితాన్ని గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు నేను చదువుతాను. అవకాశం ఉంటే అందరూ మీ స్వరం పెంచి నాతో కలిసి ఈ మాట చెప్పండి. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయము కలిగెను. చూడండి, 25వ వచనం వ్రాయబడిన చక్కటి మాట. బర్నబా గారిని పౌలు వారిని లోకా భక్తుడు ఏమని పరిచయం చేస్తాడంటే, వీళ్ళిద్దరూ ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నటువంటి వారు. ఎవరి పేరు కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు. దైవజనులు రాజశేఖరయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు. లోకంలోనట 2 రకాలైన సేవకులు ఉన్నారట. కొంతమంది సేవకులేమో దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతారట. ఇంకొంతమంది సేవకులేమో దేవుని పేరు కొరకు బ్రతుకుతారట. మరలా చెప్తాను వినండి. కొంతమంది సేవకులేమో దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతారు. మరికొంతమంది సేవకులేమో దేవుని పేరు కొరకు బ్రతుకుతారు. ఈ పౌలు బర్నబా ఎవరై అంటే దేవుని పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు. దేవుని పేరు చెప్పుకొని కడుపు నింపుకున్న వాళ్ళు కాదు. దేవుని పేరు చెప్పుకొని కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు కాదు. దేవుని పేరు చెప్పుకొని విశ్వాసులు ఇచ్చే ఆ డబ్బుతో ఆస్తిపాస్తులు సంపాదించి కోట్లకు పడగెత్తినటువంటి కుబేరులు కాదు. ఈ పౌలు బర్నబా దేవుని పేరు చెప్పుకొని బ్రతికిన వాళ్ళు కాదు. దేవుని పేరు కొరకు తమను తాము అప్పగించుకొని దేవుని పేరు కొరకు బ్రతికినటువంటి వాళ్ళు. బిడ్లరా, ఈ భారతదేశానికి కాదు సుమి, ప్రపంచ దేశాలకు దేవుని పేరు కొరకు బలిదానమైపోయే సేవకులు ప్రపంచ దేశాల్లో నుంచి లేవాలి. ప్రతి సంఘంలో నుంచి లేవాలి. బర్నబా పౌలు
యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నారు. బర్నబా జీవితం మనం చూస్తే తాను సేవకు వచ్చేటప్పుడండి ఒక పేద స్థితిలో ఉండి బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చిన వాడు కాదు. ఈ కాలంలో లోకంలో ఎక్కడ చూసినా అనే మాట ఏంటంటే, ఒకప్పుడు బ్రతుకు తెరువు లేక బడిపొంతులు అయ్యేవాళ్ళంట. ఏమయ్యేవాళ్ళు? ఎబ్బేజన్న గట్టిగా చెప్పాలా? బ్రతుకు తెరువు లేక బడిపొంతులు అయ్యేవాళ్ళంట. ఈ రోజుల్లో బడిపొంతులు అంటే వాళ్ళకు ఉండే శాలరీస్ 75,000, 1,50,000. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ టీచర్ అంత సుఖవంతమైనటువంటి ఉద్యోగం నాకు తెలిసి ప్రపంచంలో ఇంకోటి లేదు. ఎందుకో చెప్పంటారా? సెకండ్ సాటర్డే వాళ్ళకే సెలవా, ప్రతి ఆదివారం వాళ్ళకే సెలవా, దసరా సెలవులు వాళ్ళకే, సంక్రాంతి సెలవులు వాళ్ళకే, ఇవి సరిపోనట్టు సమ్మర్ హాలిడేస్ 45 రోజులు వాళ్ళకే సెలవు. ఇప్పుడు ఈ మాట వాళ్ళకు వర్తించదు. ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే బ్రతకలేక బడిపొంతులయ్యాడు అనేవాళ్ళు. ఈ కాలంలో చెప్పమంటారా? ఎక్కువ మంది బ్రతుకు తెరువు లేక బైబిల్ పట్టుకొని నేను దైవ సేవకుడు అంటున్నారు. సేవను అనేక మంది బ్రతుకు తెరువు కోసం మార్చుకున్నారు. ఓ 10 మంది విశ్వాసులు వస్తారు, వాళ్ళు ఇచ్చే కానుకతో నా కుటుంబాన్ని నెట్టుకుంటూ రావచ్చు, నేను సుఖంగా సౌఖ్యంగా బ్రతకొచ్చని బైబిల్ని, దేవుని సేవను బ్రతుకు తెరువు కోసం ఎంచుకునే వాళ్ళు లోకంలో లేకపోలేదు. కానీ బర్నబా బ్రతుకు తెరువు కోసం సేవను ఎంచుకున్నవాడు కాదు. అసలు సేవకు రాకమునుపు తాను ఏమై ఉన్నాడో, సేవకు వచ్చేటప్పుడు తాను ఏం చేశాడో బైబిల్లో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అది అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఈ చక్కటి విషయాలు రాయబడి ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం నుంచి 37వ వచనం వరకు. నాతో కలిసి అందరూ. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. యోసేపు, వినరా నాయనా, నీ పేరు ఎక్కడ రాసి ఉంది? చూడండి, లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు, అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మిన దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఎవరైనా మిగులు భూమి కలిగినోడు సేవకు వచ్చినప్పుడు ఏం చేశాడు? తనకున్నటువంటి భూమిని అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత అపోస్తులతో కలిసి సేవ చేయటం ప్రారంభించాడు. బిడ్డలారా, ఈ రోజున ఎక్కడ చూసినా సేవకు రాక మునుపు నాకు గజం స్థలం కూడా లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించి 4-5 ఇల్లు ఇచ్చాడు అని చెప్పే సేవకులను చూస్తాం. సేవకు వచ్చిన తర్వాత 10 ఎకరాల పొలం సంపాదించాను అని చెప్పే సేవకుల్ని చూస్తాం. బిడ్డలారా, ఇలాంటి సేవ వాక్యానుసారమైన సేవ కాదు. ఆది కాలంలో అపోస్తులు సేవకు వచ్చేటప్పుడు ఏం చేశారంటే, వాళ్ళకున్న ఆ పొలాలు అమ్మి వాటి వెల తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా, మా జీవితాన్ని దేవునికి సమర్పించటం మాత్రమే కాదు, మేం కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కూడా ప్రభువుకు సమర్పిస్తున్నామని చెప్పి వారి పొలాలు అమ్మి దేవుని సేవ కొరకు వెదజల్లారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ మీ పిల్లల సేవకు పంపించేటప్పుడు, సేవకుడా, ఒకవేళ నువ్వు దేవుని సేవకు వచ్చేటప్పుడు నీ పిత్రార్జితం స్థిరచర ఆస్తి ఏదైనా ఉంటే ఆ పిత్రార్జితం ద్వారా వచ్చిన ఆస్తి దేవుని సేవకు పెట్టుబడి పెట్టేవాడు నిజమైనటువంటి సేవకుడు. తన డబ్బును దేవుని సేవ కొరకు వెదజల్లేవాడు నిజమైనటువంటి సేవకుడు. అయ్యా బర్నబా, కాస్త పొలం దాచిపెట్టుకోయ్యా, వెనక ముందు ఉంచుకోయ్యా అంటే అంటాడు,
ఈ బర్నబా అనేవాడు ఏమైపోయినా పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చిన డబ్బు ద్వారా ఆయన నామం ప్రాంత ప్రాంతంలో చాటింపబడితే అదే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎంచుకుంటాను అంటాడు. నిజమే బిడ్డలారా, ఆదిమ సంఘాన్ని చూడండి. సేవకులు మాత్రమే కాదు, విశ్వాసుల మనసు కూడా చూస్తే స్థిర చర ఆస్తులు అమ్మి ఎక్కడ పెట్టారట? అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఆ అపోస్తులు ప్రజలిచ్చిన డబ్బుతో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చిన డబ్బంతా దేవుని సేవ కొరకు వెదజల్లారు. ఈ కడవరి దినాల్లో దేవుడు నన్ను ప్రేమించి నాకు 10 ఇళ్ళు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పే క్రైస్తవుని మనం చూడగలుగుతాం. కానీ దేవుని కొరకు దేవుడు నాకు ఇచ్చిన 10 ఇళ్లలో 1 ఇల్లు అమ్మి దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాను అని చెప్పగలిగే సేవకులు, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? దేవుడు నన్ను ప్రేమించి నాకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు, రైట్. యేసయ్య పేరు పెట్టబడిన పిల్లలు 10 ఎకరాలు ఏం కర్మ, 100 ఎకరాలు సంపాదించిన ఆయన నామానికి మహిమే. సంపాదించాలి ప్రభు బిడ్డలో. అయితే 100 ఎకరాలు సంపాదించాను అని చెప్పుకునే క్రైస్తవునిగా నీ బ్రతుకులో 100 ఎకరాలు కలిగిన నేను 5 ఎకరాలు అమ్మి నా ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టాను అని చెప్పగలిగే క్రైస్తవుడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఇలా ఎవరు చేయగలరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న క్రైస్తవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు తను తాను అప్పగించుకున్న సేవకుడే ఈ కార్యం చేయగలుగుతాడు. ఇలాంటి క్రైస్తవ తరం ఈ తరములో నుండి దేవుడు లేవనెత్తునుగాక. ఇలాంటి సేవకులను దేవుడి తరములో యేసునామములో లేవనెత్తునుగాక. సరే, మిగుల ఆస్తి కలిగిన వాడు సేవకొచ్చాడు. అపోస్తులతో కలిసి సేవ చేస్తున్న దినాల్లో సౌలు అనే ఒక యవనస్తుడు పట్టబడ్డాడు. దమస్కు గుమ్మం దగ్గర దేవుని చేత దర్శించబడ్డాడు. దేవుని చేత దర్శించబడక మునుపు సౌలు యొక్క దర్శనం ఏంటో తెలుసా? క్రైస్తవులను హింసించి కొట్టి చివరికి వారి ప్రాణాలు తీయటమే, బైబిల్లో రాయబడిన మాట, వాళ్ళ ప్రాణాలు తీయటమే ఈయనకు ప్రాణాధారం అయిందట. బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే క్రైస్తవుల ప్రాణాలు తీయటమే ఇతనికి ప్రాణాధారం. అంటే వాళ్ళని చంపితేనే ఈయన బ్రతుకుతాడు, వాళ్ళని చంపకపోతే ఈయన తన ప్రాణం పోగొట్టుకున్నట్లుగా ఎంచేటువంటి వాడు. అప్పటికి స్టెఫెన్ను కూడా చంపి, స్టెఫెను చంపబడటానికి ఆమోదముద్ర వేసిన వాడు సౌలు. దమస్కు గుమ్మం దగ్గర దేవుడు దర్శించాడు. దర్శించిన దాన్ని బట్టి అపోస్తుల చెంత చేరాడు. వాళ్ళతో కలిసి సేవ చేద్దామని అనుకుంటే అపోస్తుల్లో కొంతమంది సౌలును నమ్మలేదు. వీడు గుంటనక్కలాగా జొరబడ్డాడు, ప్రేమగా మన మధ్యలో అడుగుపెట్టి మన రహస్యాలన్నీ సేకరించి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, ఏ ప్రాంతంలో ఉంటున్నాం, ఈ వివరాలన్నీ తెలుసుకొని ఒకానొక రోజు మూకుమ్మడిగా మన మీద దాడి చేస్తాడు. వీడు ఎప్పటికైనా మనకు కీడు చేస్తాడు. ఒకవేళ మనం చారదీసి పెంచి పోషిస్తే పాముకు పాలు పోసి పుంచినట్లే, పాముకు పాలు పోసి పెంచినట్లే ఏదో ఒకరోజు వీడు కాటేస్తాడు అని చెప్పి అపోస్తులు ఆయన చారదీయలేదు. ఆ దినాలలో ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా ఏం చేశాడో చూడండి. చక్కటి వర్తమానం, దయచేసి అందరికీ షేర్ చేయండి. చాలాసేపు ఉంటుంది వర్తమానం, అందరూ ఆసక్తిగా విందాం. రైట్. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులను కలుసుకొనుటకు యత్నము చేశాను గాని, అతడు అంటే ఎవరు? అపోస్తులైన పౌలు గారు. సరే, అతడంటే ఎవరు చెప్పండి అమ్మా. అక్సానక్క ఎవరు? ఎలీషా అన్న కాదు. ఎవరక్క? అతడు అంటే ఎవరంటే పౌలు. అసలు చెప్పండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని,
అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. భయపడిరి, రైట్, భయపడిరి. 27 రైట్. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి, ఆ మాట చూడండి, అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ఆ 30వ వచనం రైట్. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. రైట్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత ఆయన ఎవరూ చేరదీయకపోతే బిక్కుబిక్కుమంటా ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే సౌలును దగ్గరకు తీసి, అంటే చారదీసి, పౌలా దేవుడు నేను పిలిచాడా, వాడుకుంటాడయ్యా, వాడుకునే రోజు ఒకటి వస్తుందయ్యా, ఒంటరిగా ఉండి భయపడుతున్నావారా, అపోస్తుల దగ్గరికి తీసుకెళ్తానరా, వాళ్ళతో నేను కలుపుతానరా అని అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకి పరిచయం చేసి, ఇతడు పాము వంటి వాడు కాదు, కుక్క వంటి విశ్వాసపాత్రుడిగా ఉంటాడు, ఇక ఎవరు ఇతన్ని అనుమానించొద్దు అని అపోస్తులకు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి అపోస్తులతో కలిసి సేవ చేసేటట్లుగా పౌలు వారిని పురికొల్పాడు. అయితే ఆ చుట్టూతో ఉన్న యూదులు అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసేసరికి కొన్ని పరిస్థితులను బట్టి పౌలును తన స్వస్థలమైనటువంటి తార్సు పట్టణానికి పంపించారు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పంపించారు? ఇక్కడ 9వ అధ్యాయం 36వ వచనంలో తార్సు పట్టణానికి పౌలు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 10వ అధ్యాయంలో పౌలు ఏమయ్యారో ఇంత కూడా మనకు ఆధారం తెలియదు. 11వ అధ్యాయ చివరి వరకు కూడా పౌలు జీవితం ఏమైపోయిందో మనకు లేఖనాల్లో ఆధారం దొరకదు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా రాయబడిన మాట చూడండి. 11వ అధ్యాయం 25, 26 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి, చెప్పండి, తార్సుకు ఎప్పుడు వెళ్ళాడు? ఏమన్నా కనుక్కొని వచ్చి చెప్తానన్నట్టు చూస్తున్నారు. ఇందాక విన్నాం కదా, ఎక్కడ వెళ్ళాడు? 9వ అధ్యాయంలో వెళ్ళాడు. 9వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు? తార్సుకి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం? మరలా తార్సు పట్టణంలో చూస్తూ ఉన్నాం. నాతో కలిసి అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చి వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇక్కడ వినండి, 9వ అధ్యాయానికి అట్లాగే 11వ అధ్యాయానికి అటండి 12 సంవత్సరాల కాల వ్యవధి ఉందట. 9వ అధ్యాయంలో తార్సు పట్టణానికి వెళ్ళినటువంటి పౌలు, నేను యూదుల మధ్యలోకి వెళ్తే యూదులు నన్ను చంపేస్తారు అన్న ప్రాణభయంతో, నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో భక్తిగా బ్రతుకుతాను, సేవ నేను చేయలేను, చేస్తే నన్ను చంపేస్తారు అన్న మరణ భయంతో 12 సంవత్సరాల పాటు, చరిత్రకారులు చెప్తారు, క్రీస్తు శకం 33, 34 ప్రాంతంలో తను రక్షణ పొందితే క్రీస్తు శకం 46వ సంవత్సరంలో తార్సు పట్టణంలో ఉన్న సౌలును దర్శించడానికి దూర ప్రాంతం నుంచి బర్నబా వచ్చాడు. అంటే ఈ 12 సంవత్సరాలు నాకు సేవ వద్దు, ఏమీ వద్దు అన్నట్లుగా పూర్తిగా పౌలు సైలెంట్ అయిపోయాడు. సేవొద్దు అని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిన ఈ పౌలును అంతియొకయ నుండి తార్సు పట్టణానికి వెళ్ళి పౌలుతో మాట్లాడి, పౌలా సేవకని వచ్చావు, నాగటి మీద చేయి పెట్టావు,
వెనుదిరిగి చూడొద్దు. మమ్మల్ని దేవుడు ఎట్లా బలపరిచి వాడుకుంటున్నాడో నిన్ను కూడా వాడుకుంటాడు. రా, సేవ వదిలిపెట్టొద్దు. నాగటి మీద చేయి పెట్టావు, మరణమైనా జీవమైనా మేలైనా కీడైనా ఆఖరి శ్వాస వరకు ప్రభు పనిలోనే ఉండు అని సేవే వద్దు అని 12 సంవత్సరాలు సేవ వదిలిపెట్టిన ఆ పౌలును బలపరిచింది ఎవరు? బర్నబా. సేవ వద్దు అని వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని సేవకు తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. వాళ్ళిద్దరూ కలిసి సంవత్సరం పాటు అంతియొకయలో సేవ చేశారు. రైట్. 11వ అధ్యాయం కలిసి సేవ చేశారు, 12వ అధ్యాయం కలిసి సేవ చేశారు. ప్రారంభంలో ఎక్కడ మనం చూసినా బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు, ఇదే మాట మనం చూస్తాం. ప్రారంభంలో బర్నబా యొక్క స్థానం ఏంటో మనకు అర్థం కావాలంటే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానో నెక్స్ట్ నేను చెప్పబోయే మాటకు ఇది మీకు ఉపయోగపడుతుంది. రైట్. 13వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, సుమియోను, లూకియా, హేరోదుతో పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. నా వైపు చూడండి. అక్కడ ఎంతమంది పేర్లు ఉన్నాయి? 5 పేర్లు ఉన్నాయి. ఎవరెవరి పేర్లు? బర్నబా, సుమియోను, లూకియా, మనయేను, సౌలు. మొట్టమొదటి పేరు ఎవరి పేరు ఉంది అంటే అంతియొకయ సంఘంలో సుప్రీం ఎవరు? ఆ అంతియొకయ సంఘంలో ఉన్న చివరి పేరు ఎవరిది? చెప్పండి, చివరి పేరు ఎవరిది? అంటే ఆ సంఘంలో సుప్రీం ఎవరయ్యి అంటే బర్నబా. ఆ సంఘంలో లీస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరయ్యి అంటే సౌలు. అందుకని బైబిల్లో ప్రారంభంలో చూస్తే బర్నబా పౌలు, బర్నబా పౌలు వాళ్ళిద్దరూ అట్లా కలిసి సేవ చేస్తున్నప్పుడు 13వ అధ్యాయ ప్రారంభంలో బర్నబా పేరు పైనుంటే చివరి సౌలు పేరుంటే అదే 13వ అధ్యాయం 50వ వచనానికి ఏమని ఉంటుందో తెలుసా? పౌలు బర్నబా అని ఉంటుంది. ఏమని ఉంటుంది? పౌలు బర్నబా అని ఉంటుంది. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే పౌలు బర్నబా కలిసి సేవ చేసెను, పౌలు బర్నబా కలిసి సేవ చేసెను, పౌలు బర్నబా సువార్తను ప్రకటించెను అని ఆ తర్వాత అధ్యాయాలకు వచ్చి మనం చూస్తే పౌలు బర్నబా ఇంతకు ముందు ఎవరి పేరు ఉండేది? బర్నబా పేరు ఉండేది. తర్వాత ఎవరి పేరు వచ్చేసింది? తాను పెంచి పెద్ద చేసి సేవా విలువలు నేర్పిన ఆ బర్నబా వెనక్కి వెళ్ళి ముందుకు ఎవరు నెట్టాడు? ఇప్పుడు బర్నబా దగ్గరికి వచ్చి, ఏమయ్యా బర్నబా, నీకంటే పౌలు ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాడో? ఒకప్పుడు నువ్వు ముందుండేవాడివి, ప్రతి చోట నీ పేరు ముందుండేది, ప్రతి చోట మొదట నీ పేరే ఉండేది. ఈ సౌలు అనేవాడు ఆఖరు ఉండేవాడు. ఇప్పుడు చూడు, వాడు నేను దాటిపోతున్నాడు, జాగ్రత్త, వాడికి అవకాశం ఇస్తే నేను దాటిపోతాడు, జాగ్రత్త అని కొంతమంది చెవులు ఊరుకునే వాళ్ళు కూడా ఉండుంటారు. అప్పుడు ఏమని ఉంటాడో తెలుసా? నేను సేవకు వచ్చింది నా పేరు కోసం కాదు, మేం చేస్తున్న సేవ ద్వారా తరములన్నిటా దేవుని నామం జ్ఞాపకం ఉండాలి. చక్కగా వర్తమానం అందించే ఆ కృప పౌలుకు దేవుడిచ్చాడు. ఆదరించే కృప దేవుడు నాకు ఇచ్చాడు, హెచ్చరించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. చక్కగా వాక్యాన్ని బోధించే ఆ కృప దేవుడు పౌలుకి ఇచ్చాడు. రైట్. అతను వాడబడాలని చెప్పి అతన్ని ప్రోత్సహించి పౌలును ముందుకు నెట్టి బర్నబా కనుమరుగైపోయాడు. బిడ్లారా, ఈరోజు చూడండి, గొప్ప గొప్ప సంస్థలని పిలువబడిన సంస్థల్లో కూడా ఆ నాయకులు మాత్రమే మా పేరే వినబడాలి అని వాళ్ళ పేరు కోసం కొంతమంది ప్రాకులాడుతూ వాళ్ళ నీడలో ఇంకొక సేవకుడిని ఎదగనీయట్లేదు. చూడండి, మేమే పైకి రావాలి, మా తర్వాత మా పిల్లలే పైకి రావాలి, మా కుటుంబీకులే పైకి రావాలి అని చెప్పి ఓ సేవకుడు గొప్ప సేవకుడిగా వాడబడిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ పిల్లలే పైకి రావాలని ప్రాకులాడుతున్నారు. కానీ 10 మంది సేవకులను తయారు చేసి
వాళ్ళు మాకులాగా బలంగా దేవుని చేతిలో వాడబడాలి. వాళ్ళు మాకులాగా అనేక చోట్ల సంఘాలు స్థాపించాలి. మాకులాగా వేల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అన్న ప్రత్యక్షత ఈ కడవరి దినాల్లో కనుమరుగైపోయింది. నిజంగా బర్నబాకే కనుక నాకున్న పొలమంతా దేవుని సేవకి ఇచ్చేశా కాబట్టి నా పేరే మారుమోగాలి అని బర్నబా అనుకుంటే క్రైస్తవ సమాజానికి పౌలు అందించబడేవాడా? ఇంత గొప్ప సేవకుడు క్రైస్తవ సమాజానికి దొరకగలిగేవాడా? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, లోకంలో ఒక సామెత ఉంది, మర్రి చెట్టు నీడలో ఏ చెట్టు పెరగదంట. ఏంటంట? కొంతమంది గొప్ప గొప్ప సేవకులు మర్రి చెట్లు అయిపోయి పెరిగితే వాళ్ళు పెరగాలి, ఆ నీడలో పెరిగితే వాళ్ళ పిల్లలు పెరగాలి. వాళ్ళ దగ్గర సేవ చేసే సేవకులు ఉన్నారు చూసారా, జీవితకాలం ఇట్లా చేతులు కట్టుకొని వాళ్ళ పిల్లల దగ్గర కూడా చేతులు కట్టుకొని ఒక బానిస బ్రతుకు బ్రతికేటట్లుగా గొప్ప గొప్ప సేవకులు బ్రతుకుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దర్శనం ఏంటంటే మా పేరు మారుమోగాలి, మా కుటుంబ పేరు మారుమోగాలి. నిజమైన సేవకుడు ఏమనుకుంటాడో తెలుసా? మా కుటుంబ పేరు మా పేరు కాదయ్యా, మేం చేస్తున్న పరిచర్య ద్వారా నీ నామము తరతరములు జ్ఞాపకం ఉండాలి. చెబుదా వేమన్ బిడ్డలారా, చూడండి సంఘాల్లో కూడా ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ సేవకుడికి కాళ్ళు లేవు, ఒక కాలే సరిగ్గా ఉంటుంది, కుంటి ఆయన. అంత అంగవైకల్యంతో కష్టపడి సేవ చేస్తాడు. 2-3 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం దరిదాపుగా 300 మంది ఉండే ఓ పెద్ద సంఘం. 2-3 పర్యాయాలు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఇట్లాగే యాన్యువల్ కన్వెన్షన్ 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఏమో నాకు తెలియదు, కానీ 3వ రోజు సభకి దరిదాపుగా 3,000 నుంచి 4,000 మంది ప్రజలు వచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకవైపు అంగవైకల్యం, ఈ అనారోగ్యంతో ఎట్లా ఇంత అద్భుతంగా సేవ చేశాడని నేను ఆశ్చర్యపోతా. ఆ 3 రోజులు, ఆ చివరి రోజు అద్భుతంగా మీటింగ్ జరుగుతుంది. వర్తమానం అందించాం. వేల కొలది ప్రజలు పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగారు. సంతోషంగా తిరిగి సేవకుడి ఇంటికి వచ్చాం. భోజనం చేస్తూ ఉంటే ఆ సేవకుడి ముఖంలో సంతోషం కనపట్ల, ఏదో బాధతో ఉన్నాడు. నేను పిలిచి, అయ్యా పాస్టర్ గారు ఏంటి బాధతో ఉన్నారు ఏంటి అన్నాను. ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు ఇడుస్తా నాతో మాట్లాడిపోతూ ఉంటే, అయ్యా మీటింగ్ పెట్టేవన్నా అప్పుల పాలైపోయావా, ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చావా, ఎందుకు ఏడుస్తున్నారు అన్నా. ఆయన ఏడుస్తా అన్నాడు, మా సంఘానికి వచ్చే సంఘ పెద్ద మీటింగ్ మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. మీటింగ్ మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోయాడయ్యా అని అన్నాడు. ఎంత అద్భుతంగా మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్ మధ్యలో నుంచి ఎందుకు అలిగిపోయాడు, ఎందుకు అలిగిపోయాడయ్యా అంటే ఆయన ఏడుస్తా అన్నాడు, వాళ్ళ మనవరాలికి పాటిస్తానని చెప్పాను. ఎవరికి చెప్పాలి? ఎవరికి? వాళ్ళ మనవరాలికి పాటిస్తానని చెప్పాను. టైం షెడ్యూల్ సరిపోక వాళ్ళ మనవరాలికి పార్టీ లేకపోయానయ్యా. మీటింగ్లో అందరికీ పాటలు ఇచ్చాడు, కానీ చెప్పండి, 40 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన ఈ సంఘ పెద్ద మనవరాలి పాట దగ్గర తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టాడు. మనవరాలికి పాట ఇవ్వలేదని మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడటండి. ఏడుస్తున్నాడు ఈయన, పార్టీ లేదని అలిగి వెళ్ళిపోయాడయ్యా అని. బిడ్డలారా, నాకు అనిపించింది, సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా మేం కనపడాలి, మేం వినబడాలి, మా పిల్లలు పాట పాడాలి, మా పిల్లలు పాట పాడుతూ ఉంటే జనమంతా అహావోహో అనుకోవాలి, ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళను మనం సమాజంలో చూస్తాం. పాట ఇవ్వలేదని అలిగిపోయాడయ్యా అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, దేవా, ఒక కాలు లేక ఈ సేవకుడు ఎంత కష్టపడి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడో, పగలనక రాత్రి అనక ఎంత కష్టపడి ఎంత అద్భుతమైన మీటింగ్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు చెప్పండి, నిజ క్రైస్తవుడు తన మనవరాలికి పాట ఇవ్వలేదని బాధపడతాడా? అంగవైకల్యంతో కూడా సేవకుడు ఎంత అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేశాడని ఆనందపడతాడా? చెప్పండమ్మా.
నిజ క్రైస్తవుడు నా మనవరాలకు పాట ఇవ్వలేదని ఏడుస్తాడా? నిజ క్రైస్తవుడు అంగవైకల్యంతో ఉన్నా కూడా ఈ సేవకుడు ఇంత అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేసాడే, మీటింగ్ ఇంత అద్భుతంగా జరుగుతుంది, ఇంతకు మించి నాకేం కావాలని సంతోషపడతాడా? క్రైస్తవునిలో నిజ క్రైస్తవ్యం అడుగంటిపోతుంది. నేను వినబడాలి, నా పేరు వినబడాలి. నిజ క్రైస్తవుడైతే నా మనవరాలి వయసు 12 సంవత్సరాల వయసు, ఇది పాడితే ఎంత చెప్పండి అమ్మా, పాడితే ఎంత, పాడకపోతే ఎంత? బర్నబా చూడండి, పొలమంతా దేవుని సేవ ఖర్చు పెట్టాడు. చిన్నపిల్లోని పెంచి పెద్ద చేసినట్లుగా పౌలుని పెద్దోని చేశాడు. బర్నబాకు మించిన పేరు పౌలుకు వస్తూ ఉంటే ఇంత కూడా తన మనసులో బాధపడకుండా పౌలును ప్రోత్సహించి 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 ముందుకు నెట్టి ఒక అద్భుతమైన సేవకుడిగా నిలవబెట్టాడు. బర్నబా, నీవెందుకు కనుమరుగైపోయావయ్యా? లోక నన్ను గూర్చి రాశాడు కదా, ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నటువంటి వారు, ప్రభు కొరకు అప్పగించుకున్నటువంటి వాడి మనసు ఇట్లాగే ఉంటుంది. ఏ వ్యక్తిలో ఏ కృప కనుగొన్నా, ఒక సేవకుడిలో వాక్యం చెప్పే కృప ఉంటే, నాయకుడిలో ఆ కృప లేకపోతే, తమ్ముడా నువ్వు వాక్యం చెప్పురా, తమ్ముడా నువ్వు వాక్యం చెప్పురా. ఒక వ్యక్తిలో పాట పాడే కృప ఉంటే, తమ్ముడా నువ్వు పాట పాడు. ఎదుటి సేవకుడిలో చిన్నవాడైనా ఏ కృప ఉంటే ఆ కృపను కనుగని ప్రోత్సహించి తాను కనుమరుగవటానికి ఇష్టపడతాడు. తన ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రాకులాడతాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సరే, బర్నబా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తను తాను అప్పగించుకున్నవాడు. బర్నబా తర్వాత ఎవరి పేరు రాసి ఉంటుంది? పౌలయ్య పేరు రాసి ఉంటుంది. పౌలయ్యది కూడా దేవుని కృప, అదే మనస్సు. ఎలాంటి మనసు? తాను పెద్దోడైపోతూ ఉంటే నేను చాలా పెద్దోడిని అయిపోతున్నాను అని గర్వించే మనసు కాదు. తన మనస్తత్వం ఎలాంటిది అంటే, నా ద్వారా యేసుక్రీస్తు నామం గణపరచబడితే చాలు. బర్నబా తను పెంచి పెద్ద చేసినప్పుడు ప్రారంభంలో మనం విన్నాం కదా, 12 సంవత్సరాల పాటు దేవుని సేవకు దూరం అయిపోయాడు. కానీ అద్భుతం తెలుసా, పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నేను సేవకు పనికిరాను అని కృంగిపోయి 12 సంవత్సరాలు సేవకు దూరం అయిపోయిన ఆ వ్యక్తిని దేవుడే చారదీసి, ఎందుకు దేవుడు తన సేవకు పిలుచుకున్నాడో తన ప్రణాళిక పౌలు జీవితంలో నెరవేర్చబడిన విధానం అద్భుతం. నిన్న ఆదివారం ఫస్ట్ సెషన్లో విన్నాం కదా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు భక్తి జీవితంలో మనం బలహీన పడిపోతాం. సేవకులు కూడా సేవా జీవితంలో బలహీన పడిపోతారు. నాలాంటి అసమర్థున్నా దేవుడు సేవకి ఎన్నుకుంది, నాకంత మాటకారితనం లేదు, నాకంత తెలివితేటలు లేవు, నాలాంటి నిస్సహాయున్న దేవుడి పని కొరకు పిలుచుకుందని కొన్నిసార్లు ఒక వ్యక్తి తను తాను కృంగ తీసుకుంటాడు. కానీ అద్భుతం తెలుసా, ఏ దేవుడు పౌలును సేవకు పిలిచాడో ఆయనే అల్ఫా, ఆయనే బీటా, ఆయనే ఒమేగా. పౌలును సేవకు పిలిచినవాడు ఆయనే, సేవకు కొనసాగేటట్లుగా పురికొల్పింది ఆయనే, ఒక అద్భుతమైన సేవ చేసి ముగించేటట్లుగా పౌలును నిలవబెట్టింది కూడా ఆ కృప కలిగినటువంటి దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అద్భుతం. 46వ సంవత్సరంలో సేవకు వచ్చాడు, అంటే సేవ చేయటానికి వచ్చాడని నేను విన్నాం కదా. క్రీస్తు శకం 67 సంవత్సరంలో పౌలు చంపబడ్డాడు. అంటే సేవ చేసిన సంవత్సరాలు ఎన్నయ్యి అంటే 21 సంవత్సరాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 21 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. 21లో 7 తీసేస్తే, దేవదత్తన్న నన్ను అడగొద్దు, నేను లెక్కల్లో వీక్ అన్నట్టు చూస్తున్నావు. 7వ ఎక్కం వచ్చు కదా, 7 1 7, 7 2 24, 7 1 7, 7 2 14, 7 3 21. ఒక 7 తీస్తే ఎన్ని మిగిలిపోయినాయి అమ్మ? 14. అంటే ఖచ్చితంగా సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు అయ్యి అంటే 14 సంవత్సరాలు. అద్భుతం తెలుసా, చేసింది 14 సంవత్సరాలే, కానీ ఈ 14 సంవత్సరాల్లో 2 ఖండాలను కదిలించాడు. అద్భుతం.
34,000 కిలోమీటర్ల దూరం ప్రయాణమై వెళ్ళి సేవ చేశాడు. 34 కిలోమీటర్లు కాదు, 34,000 కిలోమీటర్లు. అమ్మా ఎంత? మీరంతా ఎడ చూస్తున్నారంటే 34,000 అంతేనా? ఎక్కడి నుంచి మా బాలానగర్ అంత దూరమేగా. జార్జన్న ఎక్కడి నుంచి మన ఖమ్మం అంతేగా అని అనుకుంటున్నారా? 34,000 అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 5 సార్లు అట్లా వెళ్ళి ఇటు వస్తే ఎంత దూరమో అంత దూరం. చూడండి, తర్వాత మీకు స్క్రీన్ మీద కనపడతాయి. 34,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు అండి? 34 ఏముందండి, విమానంలో తిరిగి ఉంటాడులే అన్న. ఆ రోజుల్లో విమానాలు లేవు. బుల్లెట్టు గిల్లెట్టు జాంతన్నాయి. టీవీఎస్ స్కూటీ గీటీ లేదు. గమనించండి, ఓడ ప్రయాణం ద్వారా కానీ గుర్రపు బండి ద్వారా కానీ 34,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో 2 ఖండాలు కదిలించాడు. లిటరల్గా 28 దేశాలను ప్రభు తట్టు తిప్పాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్లరా, ఇట్లా ప్రభు తట్టు త్రిప్పబట్టడానికి పౌలు ఎక్కడ తన సుఖాన్ని తన సౌఖ్యాన్ని కోరుకోలేదు. నా ఆరోగ్యం ఏమైపోతుంది ఆ చింత పౌలుకు లేదు. నా జీవితం ఏమైపోద్ది అన్న బాధ కూడా పౌలుకు లేదు. ఎందుకో తెలుసా? నేనేమైపోయినా పర్వాలేదు, నా ద్వారా రాబోయే తరాలు యేసుక్రీస్తును ఆరాధించాలి, నా ద్వారా రాబోయే తరాలు యేసుక్రీస్తు నామాన్ని ఘనపరచాలి. అసలు పౌలు యొక్క మనస్సు, పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు కొన్ని ఆలోచిస్తే సేవకుడంటే ఎట్టుండాలా, సేవ చేస్తే ఎలాంటి సేవ చేయాలి, లేదా ఒక మంచి విశ్వాసిగా ఉంటూ దావీదులాగా బ్రతికితే మేలు అన్నట్లుగా అనిపిస్తుంది. పౌలు సేవకు వచ్చిన రోజు నుండి తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివో ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, ఒక అద్భుతమైన మాట, తన అనుభవం చెప్తారు. 15వ అధ్యాయం 30వ వచనం చూడండి, నాతో కలిసి అందరూ చెప్పండి. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా. ఏంటంట? ఎప్పుడెప్పుడు అమ్మా? ఎప్పుడెప్పుడు అంటే సేవకు వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏమైంది? గడియ గడియకు. అయ్యా, గడియ గడియకు ఎప్పుడు ఎవరొచ్చి దాడి చేస్తారో, ఎప్పుడు ఎవరొచ్చి రాళ్లతో కొడతారో, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ రీతిగా చంపుతారో, గడియ గడియకు ప్రాణభయంతో బ్రతికాడు. అయ్యా, ప్రాణభయంతో సేవ చేయాల్సిన అవసరం ఉంది, వదిలిపెట్టేసి వెళ్ళిపో అంటాడు. యేసుక్రీస్తు కృపావార్త నిమిత్తం, యేసుక్రీస్తు సువార్త నిమిత్తం నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అడుగడుగున ప్రాణభయం. బిడ్లరా, ఈకొనియాకి వెళ్తే రాళ్లతో కొడతారనే భయం, అంత్యోకి వెళ్తే రాళ్లతో కొడతారనే భయం, లుస్త్రాకి వెళ్తే రాళ్లతో కొడతారనే భయం. అడుగడుగున ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎవరు రాళ్లతో కొడతారో చంపుతారోనని గడియ గడియకు ప్రాణ భయంతో బ్రతుకుతూ వచ్చేవాడు. అయినా సేవ విడిచిపెట్టలా, అయినా దేవుని పని విడిచిపెట్టలా. అంటే పౌలు ఎట్లాంటి సేవ చేయటానికి తను ఇష్టపడ్డాడో చూడండి. అమ్మో, ఆ ప్రాంతానికి వెళ్తే చంపుతారేమో. పౌలు తత్వం ఎట్లాంటిదో తెలుసా? ప్రభు కొరకు నేను చావటానికి కూడా సిద్ధమే, ప్రభు కొరకు నేను ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే. పౌలు తన మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా మారాలి. బిడ్లరా, ప్రతి సేవకుని మనస్సు, ప్రభు పని కొరకు ప్రాణం పెట్టే ఇలాంటి మనస్సు ప్రతి సేవకుడు కలిగి ఉంటే, నా పేరు ఏమైపోయినా పర్వాలేదు, నా ద్వారా దేవుని నామం తరతరాలు జ్ఞాపకం చేసుకోబడాలి, ఆ మనస్తత్వం ప్రతి వ్యక్తిలో ఉంటే క్రైస్తవ్యం ఎంత బాగుపడిద్దో కదా. దేవుని పేరు చెప్పుకొని ఒకడు బ్రతకటం నేర్చుకున్నాడు, కానీ దేవుని కొరకు తన బ్రతుకును త్యాగం చేసుకోవటం సేవకుడు నేర్చుకోవట్లా.
దేవుని పేరు చెప్పుకొని జీవనోపాధి పొందుకోవటం నేర్చుకున్నారు, కానీ దేవుని పేరు కొరకు తమ జీవితాన్ని పానార్పణగా పోయటం ఒక వ్యక్తి నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక అద్భుతమైన చరిత్ర మీకు చెప్తాను. జిమ్ ఎలియట్ అమెరికా దేశంలో ఒక సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. తల్లి తండ్రి చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆయనే జిమ్ ఎలియట్. మంచి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. తల్లి తండ్రి మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఇతన్ని గూర్చి క్రైస్తవ సంఘ చరిత్ర ఏమని చెప్తుందంటేనండి, ఇతనికి 6వ సంవత్సరం వచ్చేసరికే దేవుడంటే పిచ్చి ప్రేమ అంట. 6వ తరగతికి వచ్చినప్పుడు కాదండి, మీరు చూడండి, తర్వాత అతని హిస్టరీ బుక్ చూడండి. 6వ సంవత్సరానికి వచ్చేసరికే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సేవ చేయాలని, దేవుని మార్గంలో నమ్మకంగా నడవాలని 6వ సంవత్సరంకి వచ్చేసరికి దేవుని కొరకు తహతహలాడుతూ ఉండేవాడట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు బాప్తిస్మం ఇప్పించేయి. నాయనా నీ వయసు 6 సంవత్సరాలు రా, ఇప్పుడే కాదురా, కొంచెం వయసు రానిరా, తర్వాత తీసుకుందుకొని తండ్రి వాయిదా వేస్తే బాప్తిస్మం తీసుకోకుండా ఆగాడంట. పిల్లలారా, 6వ సంవత్సరంలో దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో నడవాలి. 6వ సంవత్సరంలోనే ఆ బిడ్డ జీవితంలో ఆ మనసు ఉందంటే ఆ తల్లిదండ్రులు పెంచిన పెంపకం ఎంత అద్భుతమైందో కదా. తమ్ముడు, ఆ తల్లిదండ్రులు ఎంత మాదిరి చూపించుంటారో కదా, ఆ తల్లిదండ్రులు ఎంత ఏడ్చి ఉంటారో కదా. కొంతమంది తల్లిదండ్రులు అట్లా ఏడ్చినా కొంతమంది పిల్లల్లో మనం అలాంటివి చూడలేకపోతాం, అది వేరే సంగతి. 6వ సంవత్సరం నుంచి దేవుడంటే పిచ్చి ప్రేమ అంట. దినాలు అట్లా సాగుతున్నాయి. పాలిటెక్నిక్ చదవటానికి జాయిన్ అయ్యాడు. మంచి టీనేజ్. ఆ టీనేజ్లో బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట తనను పట్టుకుందట. నా సేవకులను అగ్నిజ్వాలలుగా చేస్తాను అని హెబ్రీ గ్రంథంలో ఉంటుంది కదా. 1వ అధ్యాయంలో రాయబడిన ఆ మాట చదివి ఆ మాట మీద చేయబెట్టి, దేవా ఏ రోజుకైనా నేను నీ సేవే చేస్తా, కానీ సేవ నామకార్థంగా నేను చెయ్యను. ఇక్కడ రాశారు కదా, నా సేవకులను అగ్నిజ్వాలలుగా చేస్తానని. నేను సేవ చేసే దినాలలో ఒక అగ్నిజ్వాలగా నన్ను వాడుకోయ్యా, అగ్ని కణములాగా వాడుకోయ్యా. చచ్చిన స్థితిలో, చల్లారిన స్థితిలో నా సేవ జీవితం ఉండకూడదు ప్రభా. నేను సేవ చేసే దినాలలో అగ్ని జ్వాలగా నీ కొరకు నేను మండాలి. దేవుని దగ్గర ఏడుస్తూ అన్నాడట, దేవా పొడగాటి జీవితం నీ సన్నిధిలో నేను కోరుకోను, నీవలే పరిపూర్ణమైన జీవితాన్ని నేను కోరుకుంటా. ఆ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, అద్భుతమైన కొటేషన్ కాదు, ఆయన గుండెలో నుంచి వచ్చిన మాట. ఏమని? దేవా పొడవాటి జీవితం అంటే ఏమిలేదురన్నా, పొడవాటి జీవితం అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముక్కుతా మూలుగుతా బ్రతికి నడువుల నొప్పి, కడుపుల నొప్పి, మోకాళ్ళ నొప్పి, కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల, దారి కనపట్ల, అయినా ఈ బాధలు భరిస్తా 80 దాటినా కూడా ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటమ్మా పిలిచావంటే, అయ్యా ప్రార్థన చేయ్యా. ఏమని ప్రార్థన చేయమంటావు? మోకాళ్ళ నొప్పి అయ్యా, నడువులు నొప్పి అయ్యా. మరి 80 సంవత్సరాలు నడిచిన తర్వాత లెల్లి నడువుల నొప్పి రాకపోతే వస్తుంది, మోకాళ్ళ నొప్పి రాకపోతే వస్తుంది. 80 సంవత్సరాల మనిషి కూడా బతకాలని అనుకుంటాడు, కానీ ప్రభువుని చూడాలి అని ఎవరు అనుకుంటారు? విచిత్రం చూడండి. ఈయన అడిగాడట, ప్రభా పొడవాటి జీవితం నాకొద్దు, 70-80 సంవత్సరాలు బ్రతకాలి అనే ఆశ నాకేం లేదు. కొద్ది జీవితం జీవించిన బాప్తిస్మం ఇచ్చు యోహానులాగా నీలాగా ఒక పరిపూర్ణమైన జీవితం జీవించి పరిపూర్ణతలో నా శ్వాస విడవాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నుంచి ఎట్లాంటి ప్రార్థన అందరం చేద్దామా? అమ్మో నేను పోతే మా రమేష్ అట్టాగా. వినండి,
ఏమంటాడు? దేవా, పొడవాడి జీవితం నాకు వద్దయ్యా, నీలా పరిపూర్ణమైన జీవితం నాకు కావాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను బ్రతికింది 33. మనం ఆరాధించే మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలం 33.5 సంవత్సరాలే. పొట్టి జీవితమే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే జీవితం జీవించారు. హల్లెలూయా. సరే, ఆయన చదువుకునే రోజుల్లో ఇట్లా దేవుని దగ్గర ఏడ్చేవాడట. ఆ తర్వాత దేవుని సేవకు దేవుడు పిలిచాడు. పిలిస్తే కంఫర్ట్గా ఉండే ప్రాంతంలో సేవ చేయాలి అని అనుకోలేదట ఆయన. దేవుని దగ్గర తను చేసుకున్న తీర్మానం, దేవా, కనీసం ఒక్కసారి కూడా సువార్త వినని ప్రజలు ఎవరో వాళ్ళకి నిన్ను గూర్చి నేను ప్రకటిస్తానయ్యా. సువార్త విన్నవాడికే మరలా నేను సువార్త చెప్పటం కాదు, నా దర్శనం ఏంటంటే ముందెన్నడూ దున్నని బీడు భూములు నేను దున్నాలయ్యా. అసలు ఏ ప్రాంతంలో సువార్త ఈ రోజు వరకు అందలేదో ఆ ప్రాంతంలో నేను వెళ్ళి వాక్యం చెప్తానయ్యా. వివాహమైంది, ఓ చిన్న బిడ్డ, 3 నెలలు 4 నెలలు. సరిగ్గా ఆ దినాలు అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఆఫ్రికాలో ఈక్వెడార్ అనే భయంకరమైన ప్రాంతంలో ఆకా అనే ఓ భయంకరమైన తెగ, ఆటవిక ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారని, వారికి ఒంటి మీద బట్టలు ఉండవని, స్త్రీలైన పురుషులైన దిగంబరులుగా ఉంటారని, వారు ప్రత్యేకంగా మనుషుల మాంసాన్ని బహుప్రియముగా ఎంచి నరమాంస భక్షకులుగా బ్రతుకుతున్నారని, వాళ్ళ జీవితంలో ఎన్నడూ సువార్త వినలేదని, మరి విశేషంగా తెల్ల జాతీయుల మాంసం అంటే ప్యారడైజ్ బిర్యానీ తిన్నట్లుగా వాళ్ళు తింటారు అని, నరమాంస భక్షకులు అన్న సంగతి ఈ యవనస్తుడికి తెలిసింది. జిమ్ ఎలియట్ దేవుణ్ణి అడిగాడు, దేవా, ఆ కరుడుగట్టిన కొండ జాతి ఆటవిక ప్రజల మధ్యకి నేను వెళ్ళాలి, వాళ్ళకి నేను వాక్యం చెప్పాలి, వాళ్ళను మీ తట్టు తిరగాలి. నేను మీ సన్నిధిలో ప్రార్థన చేసే కదయ్యా, ఒక జ్వాలగా నన్ను వాడుకొని ఆ ప్రాంతంలో సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను బలపరిచయ్యా అని ప్రార్థన చేసుకుంటే తనతో పాటు మరో 4 స్నేహితులు కలిసి సేవ చేద్దామని వచ్చారట. ఓ చార్టెడ్ ఫ్లైట్ తీసుకొని అసలు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే తెల్లోళ్ళను చూస్తే మారు మాట మాట్లాడకుండా చంపి ఆ పచ్చి మాంసాన్ని పీక్కొని తినే మనస్తత్వం కలిగిన వాళ్ళంట. సో మనం డైరెక్ట్గా వెళ్తే వీళ్ళు చంపేస్తారు, కొంచెం వీళ్ళని మచ్చిక చేసుకుందామని చెప్పి అప్పుడప్పుడు ఈ విమానం మీద వెళ్ళి ఆ విమానంలో నుంచి ఆహార పొట్లాలు వాళ్ళకి ఇసిరేయటం, బిర్యానీ వాళ్ళకి ఇసిరేయటం, మాంసం, బిస్కెట్లు, పాలు ఇవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని తింటా వాళ్ళ వైపు, విమానంలో ఉన్న వాళ్ళ వైపు చూసి నవ్వుతున్నారంట. ఆహా, కొంచెం మనం అంటే పర్వాలేదు, వీళ్ళకి సదభిప్రాయం వచ్చినట్టుందని ఆ తర్వాత రోజుల్లో కూడా మాంసము అవి ఇవి తీసుకొచ్చి ఆ చార్టెడ్ ఫ్లైట్లో నుంచి విసిరేవాళ్ళంట. ఆ బకెట్లో నుంచి విసిరేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆ ఈక్వెడార్ ప్రాంతంలో ఉండే ఫలాలు, ఆహార పదార్థాలు ఈ బకెట్లో వేస్తే వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లో నుంచి పైకి లాక్కునే వాళ్ళంట. ఆహా, వీళ్ళు మన ఆహారం తీసుకొని మనకు కూడా ఆహారం పెడుతున్నారంటే దోస్తు అనుకుంటా, ఓహో మనల్ని అర్థం చేసుకుంటున్నారు అనుకుంటా, మనల్ని అంగీకరిస్తున్నారు అనుకుంటా అని చెప్పి ఈసారి ఆ ఈక్వెడార్ ఆ ఆటవిక ప్రజల మధ్యలో ఈ విమానాన్ని దించారు. విమానాన్ని దించితే 2-3 వచ్చి మరలా రేపు రండి అని చెప్తే, రేపు అందరం వస్తాం, మాకందరికీ మీరు ఇవి ఇద్దరుగోనని చెప్తే వెళ్ళారు. మరుసటి రోజు విమానం అట్లా దించారు. విమానం దించి విమానంలో నుంచి అట్లా బయటకు వస్తూ ఉంటే ఈ పొదల్లో నుంచి ఉన్నటువంటి ఆ తెగవాళ్ళు ఉన్నారు కదా, కొన్ని 100 మంది వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. బిస్కెట్ల కోసం, ఆహారం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారులే అని అనుకున్నారు. అయితే ఈసారి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళ చేతిలో పొడవాటి ఈటె. ఆ ఈటెను పట్టుకొని వీళ్ళని పొడవటానికి వస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక నది ఉంటే ఆ నదిలోకి వెళ్ళి ప్రాణాన్ని కాపాడుకుందామని అట్లా పరిగెత్తబోతున్నారు. వీళ్ళ చేతిలో ఆల్రెడీ పిస్తల్ ఉంది. ఎందుకు? ఆ అడవి ప్రాంతంలో జంతువులు అనేది ఎరిదేస్తే కాల్చేద్దామని. వీళ్ళు పొడవటానికి వస్తూ ఉంటే ఆ పిస్తలతో వాళ్ళని కాల్చకుండా ప్రాణభయంతో పారిపోతూ ఉంటే
ఈ 5గురిని ఆ ఆటవిక ప్రజలు ఈటెలతో నిర్దాక్షిణ్యంగా పొడిచి ఆ పచ్చి మాంసాన్ని పీక్కుని తిని వాళ్ళ ఎముకల గూడును వదిలేసేసారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ బెడ్లో ఒక బుక్ కూడా ఉంటుంది, రైట్, అది ఒకసారి చూపించు తమ్ముడు. గోధుమ గింజ, ఆ బుక్ టైటిల్ చూపించు. ఒక అద్భుతమైన పుస్తకం, గోధుమ గింజ చావుకుంటే ఈక్వెడార్లో హతసాక్షి అయిన జిమ్ ఎలియట్ బృందం 5గురు యవనస్తులే. జిమ్ ఎలియట్ ఆయనకి 6 నెలల పసిపాప. సరే, ఇప్పుడు చూపించు తమ్ముడు వీడియో. యేసు ప్రేమతో కదిలించబడి వారి ప్రాణాలను అర్పించి కేకారణ్యలో సైతం రక్తపు మడుగులలో భయానక బీభత్సాల మధ్య తమ జీవితాలను వెళ్ళబుచ్చుతున్న వారి యొద్దకు సైతం వెళ్ళి తమ ప్రాణాలను తెగించి క్రీస్తు ప్రేమను వారికి వెల్లడి చేసి వారిని కూడా క్రీస్తు రాజ్యంలోనికి చేర్చారు. ఈ 5గురు యవనస్తులు తమ యవన భార్యలను చిన్నపిల్లలను వదిలి సాతాను గుప్పెట్లో క్రీస్తు ప్రేమకు బహు దూరంగా అరణ్యవాసులుగా జీవిస్తున్న అవకా జాతి వారి యొద్దకు ఒక హెలికాప్టర్లో బయలుదేరారు. ఆకర్షించుకోవాలని వారికి ఆహార పదార్థాలు క్రిందకి విసురుతూ తాము అర్థం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు కొన్ని రోజులకు ఆ క్రూర అడవి జాతి వారి మధ్య 1956 జనవరి 8న దిగారు. తమ భార్యలు స్వదేశ్. ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత చూడండి. 5గురు చనిపోయారు. నిర్ణీత సమయానికి తిరిగి వస్తారు అని అనుకున్న ఆ పురుషులు, భర్తలు తిరిగి రాలేదు. ఎలియట్ భార్య, జిమ్ ఎలియట్ భార్య, ఏంటి నా భర్త తిరిగి రాలేదు అని ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఎముకల గూడు అక్కడ కనపడింది. తన భర్తకు సంబంధించిన వస్తువులు కనపడ్డాయి. అక్కడ ఆమె ఏమని తీర్మానం చేసుకుందంటే, ఏ ప్రజల రక్షణ నిమిత్తం నా భర్త తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో అదే ప్రజలకు నేను సువార్తను ప్రకటిస్తాను. నీ భర్తను చంపారమ్మా, నిన్ను కూడా చంపేస్తారు. యేసు క్రీస్తు పేరు కొరకు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవటానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. చాలామంది అన్నారు, అమ్మా పసిబిడ్డ ఉంది, ఆ పసిబిడ్డను కూడా చంపేస్తారు. నీకు అందమైన భవిష్యత్తు ఉంది, చక్కగా ఇంకొక వివాహం చేసుకొని సుఖపడమ్మా, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఆ బిడ్డ అన్న మాట ఏంటో తెలుసా? ఏ ప్రజల రక్షణ కొరకు నా భర్త తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో అదే ప్రజల రక్షణ కొరకు నా జీవితాన్ని ధారపోస్తా. తన పసి బిడ్డతో కూడా అక్కడ సేవకు వచ్చింది. వాళ్ళను మచ్చిక చేసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అట్లా కొన్ని సంవత్సరాలు ఆ ఆటవిక ప్రజల మధ్యలో తిరుగుతూ కొన్ని సంవత్సరాల సేవ ఫలితంగా ఒక ముసలి తల్లిని రక్షణ మార్గంలోకి నడిపించింది. అమెరికాలో చికాగో అనే చోట ఇట్లాగే సేవకుల సదస్సు జరుగుతూ ఉంటే ఆ తల్లిని ఆ సేవకుల సదస్సుకు తీసుకొచ్చి ఈ జిమ్ ఎలియట్ భార్య, ఆ తల్లి పేరు ఎలిజబెత్ ఎలియట్, వాళ్ళ స్వభాషలో పాట పాడిస్తే ఆ పాట భావం అర్థం కాక మాకు ట్రాన్స్లేషన్ చెప్పండి అని చెప్తే ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అసలు ఈ ప్రాంతం ఎక్కడ వివరాలు అడిగారు, చెప్పారు. ఆ తల్లి చెప్పిందట, మధ్యలో నిలబడి ఆ ప్రాంతం సువార్తకు నోచుకోలేదు, అంత పెద్ద జాతిలో ఈ ఒక్క తల్లే ప్రభు తట్టు తిరిగింది, అలాంటి ప్రాంతాల్లో సేవ చేయడానికి మీలో ఒక్కళ్ళైనా రారా ఏడుస్తా చెప్తే ఆ తల్లి వర్తమానం విని 25 మంది అవనస్తులు ఆ ప్రాంతంలో సేవ చేయటానికి ప్రేరేపించబడి
ఆ తల్లితో పాటు సేవ చేయటానికి వెళ్ళారు. ఆ ఆటవిక ప్రజల మధ్యలో, నరమాంస భక్షకుల మధ్యలో దేవుని సేవ చేస్తూ 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 కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆటవిక ప్రజలు సువార్తను విని 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 వాళ్ళలో 50% మంది ప్రజలు ప్రభు తట్టు తిరిగేశారట. దేవుని కృప, 50% వాళ్ళు ప్రభు తట్టు తిరిగారు. ఒకరోజు ఆ తల్లి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే, వంట చేసుకుంటూ ఉంటే, ఓ పొడువాటి మనిషి, ఆ తెగకు చెందినటువంటి ఓ పొడవాటి మనిషి ఆ చీకట్లో అట్లా నడుచుకుంటా ఇంటి చుట్టూ అటు ఇటు తారాడుతున్నాడట. తనను కూడా చంపటానికి వచ్చాడేమో అని అనుకొని, ప్రభా, నా భర్త ఏ గడ్డ మీద తన ప్రాణాన్ని ధారపోసాడో అదే గడ్డ మీద నా ప్రాణం ధారపోయటం నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటా. నా ప్రాణం ఈ గడ్డ మీద పోయినా నేను ఎంత కూడా బాధపడను. నా భర్త రక్తం ఏ నేలలో నీ కొరకు కలిసిపోయిందో అదే నేలలో నా రక్తం కలిసిపోవటం కూడా నేను భాగ్యంగా ఎంచుతా. కూతురు విషయం గుర్తొచ్చింది. మరి కూతురు, నేను, నా కూతురు, నా భర్త హతసాక్షుల జాబితాలో చేర్చబడటానికి మించిన భాగ్యం మా బ్రతుకులో మరొకటి లేదు. జిమ్ ఎలియట్ హతసాక్షి అయ్యాడు. జిమ్ ఎలియట్ భార్య ఎలిజబెత్ ఎలియట్ హతసాక్షి అయిపోయింది. తన కూతురు కూడా హతసాక్షి అయిపోయింది. ఇంతకు మించిన ధన్యకరమైన మరణం ఏముంది? అలాంటి మరణాన్ని స్వాగతిస్తానయ్య అన్నట్లుగా వెళ్ళి తలుపు తీసింది. అప్పుడు వాటి మనిషి ఈ తల్లి చూడటంతో గడగడ గడగడగడ వణుకుతూ ఏడుస్తూ ఆ తల్లి కాళ్ళ మీద పడ్డాడట. ఏంటమ్మా, ఏంటయ్యా కాళ్ళ మీద పడ్డావు, ఏంటయ్యా ఏడుస్తున్నావంటే, అమ్మా, నీ భర్త ప్రాణం తీసింది ఎవరో కాదమ్మా, నేనేనమ్మా. నీ భర్తను చంపింది ఎవరో కాదమ్మా, ఈ కర్కోటకుడి చేతులే చంపేయమ్మా. నీ భర్తను పీక్కు తింది ఎవరో కాదమ్మా, ఈ కర్కోటకుడే పీక్కుని తిన్నాడమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అడుగుతున్నాడట, అమ్మా నన్ను క్షమించాను అని చెప్తే నేను బ్రతుకుతా. బాబు, దేవుడు మమ్మల్ని క్షమించాడు, ఆయన మమ్మల్ని క్షమించినట్లుగా నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను, మంచిదయ్యా నేను క్షమిస్తున్నాను అని ఆ తల్లి అంటే, ఆ తల్లి కాళ్ళ మీద పడి, అమ్మా, ఈరోజే యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. బాప్తిస్మం తీసుకొని నేను దేవుని కొరకు బ్రతుకుతాను. బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతకటం మాత్రమే కాదమ్మా, జిమ్ ఎలియట్ ఏ పని చేస్తూ హతసాక్షిగా మారిపోయాడో ఆయన ఆపిన పని నేను మరలా తిరిగి ప్రారంభిస్తానమ్మా. నేను ఈ గడ్డ మీద సేవ చేస్తానమ్మా. ఆ తల్లి క్షమించి, నువ్వు సేవ చేస్తానంటే అంతకు మించిన భాగ్యం ఏముందయ్యా, మేము వచ్చింది దానికోసమేనయ్యా. మొత్తానికి బాప్తిస్మం తీసుకున్నాడు. మొత్తానికి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈక్వెడార్ ఎడారి ఆ ఆటవిక ప్రజల మధ్యలో ఓ గొప్ప బలమైన సేవకుడిగా ఆ ప్రాంతంలో సేవ చేసి ఆ తెగవారందరినీ ప్రభు తట్టు తిప్పాడంట. అద్భుతం ఏంటంటే, ఆయన ఒక పర్యాయం మన సికింద్రాబాద్ కూడా వచ్చారంట. సికింద్రాబాద్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఉంది కదా ఇక్కడ, క్లాక్ టవర్ దగ్గర. జేమ్స్ తెలీదా? సరే, క్లాక్ టవర్ దగ్గర సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఆ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్కి వచ్చారట. ఏ రోజు వచ్చారో, ఏ సంవత్సరం వచ్చారో ఒకసారి నేను చెప్తాను. 2003 ఆగస్టు 15, 2003 ఆగస్టు 15. ఆయన పేరు హగ్వా. అదే మీటింగ్కి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వెళ్ళారంట. ఆయన అని తెలియక ఒకే మీటింగ్లో ఆహ్వానించబడి ఇద్దరు హోటల్లో ఉన్నారంట. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అడిగారట, అయ్యా మీ సాక్ష్యం ఏంటో చెప్పండి అని అంటే, ఈయన వైపు చూసి, నేను ఎవరినో తెలుసా, జిమ్ ఎలియట్ తొడను పీక్కుని తిన్నటువంటి వాడిని అన్నాడంట. తొడను పీక్కుని తిన్నటువంటి అని అంటంతో ఈయన గడగడ వణుకుతున్నాడంట. బిడ్డలారా,
క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారితే ఆ హతసాక్షుల రక్తపు చుక్కలంట విత్తనాలు వంటివట. ఆ విత్తనాలలో నుంచి క్రైస్తవ ప్రభంజనాన్ని దేవుడు పుట్టిస్తాడంట. వీళ్ళంతా ఎవరో తెలుసా? యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళు కాదు. యేసయ్య పేరు కొరకు తమ్మును తాము హతసాక్షులుగా మార్చుకున్నటువంటి వారు. నా ప్రార్థన, నీ ఇంట్లో నుండి ఎలాంటి సేవకుడు ఒక్కడు పుట్టినా నీ గర్భం ధన్యమే. ఎలాంటి పిల్లలు నీ కుటుంబంలో నుంచి ఒక్కళ్ళు బయలుదేరినా ఇలాంటి పిల్లలను ప్రభు కొరకు నువ్వు పెంచగలిగితే, వాడు కలెక్టర్ అయినా కాకపోయినా అవ్వాలి పిల్లలు మన పిల్లలు, వాడు డాక్టర్ అయినా కాకపోయినా ఇంజనీర్ అయినా కాకపోయినా, ఇలాంటి పిల్లలు ఒక్క పిల్లలను ప్రభు కొరకు నువ్వు తయారు చేయగలిగితే, ఒక బర్నబాలాగా, ఒక పౌలులాగా, ఒక జిమ్మీ ఎలియట్ లాగా అలాంటి తరాన్ని ఈ తరములో దేవుడు లేవనెత్తునుగాక. వీళ్ళందరూ ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము చెప్పండి తమ్మును తాము. కీర్తనకర్త ఏమంటాడు? తరములన్నిట నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. పౌలు చేశాడు. పౌలు దేవుని పేరును తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి అని తాను ప్రాకులాడితే, దేవుడు అన్యాయస్తుడా? ఆయన పేరు కూడా తరతరాలు గుర్తుండుకునేటట్లుగా దేవుడు చేశాడు. చెప్దాం ఆమేన్. క్రైస్తవ సంఘంలో పౌలు పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవ సంఘంలో పౌలు పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ చర్చిలోకి వెళ్ళినా పౌలు అనే పేరు లేనటువంటి వాళ్ళు ఎవరో ఉండరు. ఏదో ఒక శ్యామ్ పాలనో, పాలంటే పౌలని, ఆ పేరు లేనటువంటి వాళ్ళు దరిదాపుగా ఏ సంఘంలో ఉండరు. వాళ్ళు దేవుని పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళ పేర్లను పతాక స్థాయికి దేవుడు చేర్చాడు. అట్లాంటి ప్రత్యక్షత ఈ వాక్యం విన్న మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. అలాంటి ధన్యకరమైన జీవితం రాగల మార్చి మాసం ప్రభు కొరకు మనం బ్రతికే భాగ్యం ఆ కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.